చైతన్య గారు, మీరు వ్యవసాయంలో చాలా సంవత్సరాల నుంచి మీకు అనుభవం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరేందంటే పూర్వ పద్ధతులు అయితే మనకు తెలియకుండా చేయడం జరిగింది. స్కూళ్ళలో నిర్బంధించడం కావచ్చు, జనాలను బాగా ఎక్కువగా అంటే పని సమయాన్ని కేటాయించడంతో మానసికంగా అంటే పూర్వం ఏదైతే లోకం ఉందో ఆ వ్యవస్థలన్నిటిని ఆ లోకం నుంచి రాక్షస లోకంలోకి రావడం జరిగింది. మనం గడిచిన 75 సంవత్సరాల నుంచి ఇప్పుడు 78 సంవత్సరాలు అయింది స్వాతంత్రం ఎవరికి వచ్చిందంటే రాక్షసులకు. అంటే ఇప్పుడు మనకి చూస్తున్నాం కదా, విషం కావచ్చు, పురుగులు, గబ్బిలాలు, తోడేళ్ళు కావచ్చు, తర్వాత మనకి రాబందులు కావచ్చు, తర్వాత మనకి మినుగుడు పురుగులు కావచ్చు, ఎన్నో రకాల జాతులు, లక్షలాది వానపాములు, చివరికి దేశీవాళి వానపాములు, ఇట్లా అన్నీ నాశనం కావడం జరిగింది. ఇప్పుడు విత్తనాలు కూడా అంతమైపోయి ఉంది. లక్షలలో ఉన్న జాతులన్నీ విత్తన జాతులు ఉన్నాయి కదా, అవి కూడా అంతరించిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాలంటే మనకి విధానం ఏంటంటే, ఇప్పుడు వెనకాల చూస్తున్నారుగా, అక్కడ ఇప్పుడు కొండలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిండ్రు, ఇదే పూర్వం ఇట్లే ఉండేది ఇక్కడ కూడా. మరి దాన్ని ఏం చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు. అట్లా ఉన్న దాంట్లో పంటలు ఎట్లా పండియాలి? ఇప్పుడు అట్లే ఉంది, అదే ప్లేస్లో ఇదే దిగుబడి తీయాలి. ఎట్లా? పూర్వం ఉన్నది డిఆర్పి మోడల్ కాదు, వేరే వ్యవస్థ ఉంది, విధానం నేను తర్వాత చెప్తా. ఇప్పుడు నేను బయటకు విడుదల చేయదలుచుకోలేదు. సేమ్ అట్లే ఉంటుంది. దున్నవు, ఏం చేయవు, గడ్డి ఉంది, పశువులు మెప్పుకోవచ్చు. మళ్ళా కాదు పంటలు పండించుకోవాలంటే పంటలు పండించుకోవచ్చు. గడ్డి ఉంటుంది. మనం ఇట్లా చిక్కుళ్ళు కావచ్చు, గోరు చిక్కులు కావచ్చు, తర్వాత కందులు కావచ్చు, ఇంకా మనకేమైనా వేరుశెనగ కావచ్చు, అన్నీ అదే ప్లేస్లో నువ్వు ఏం టచ్ చేయకుండా, భూమిని ఏం చేయకుండా నువ్వు పంటలు పండించుకోవచ్చు. అట్నే బండ మీద కూడా పండించుకోవచ్చు. మరి ఎట్లా అన్న తర్వాత మనకి బోర్లు లేకుండా, ఒక్క నిమిషం అయిపోయిందిలే, బోర్లు లేకుండా, తర్వాత దున్నకుండా, ఏం చేయకుండా పంటలు ఎట్లా పండియాలి, ఆ పూర్వ పద్ధతులు ఉన్నాయి. అవన్నీ నాశనం చేసి తెలియకుండా చేయడం జరిగింది ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వాళ్ళ వ్యవస్థలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. దాన్ని ఎదుర్కోవడానికి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కొత్త విధానాలు నేను రూపొందిస్తూ ఉన్నా. దీనికి కూడా మీరు పూర్తిగా సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. నా ఆలోచనలు మీరు కూడా పంచుకొని మీ గ్రామంలో మీరు కూడా విస్తరిస్తారని, పూర్వపు ఏదైతే చట్టాలు, శాసనాలు ఉన్నాయో దాన్ని ఏమంటారు, మనకి సంస్కృతి, మనకి సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఆ విధానాల ప్రకారం నడుచుకుంటారని కూడా మీకు ఇట్లా తెలియజపరుస్తున్నాను. ఇంకా నాదైతే ఏదైతే మనసులో ఉందో ఆ విధానాలని తర్వాత కొంచెంగా తెలియపరుస్తుంది. ఇప్పుడు ఎందుకంటే తెలియపరచడానికి అంత రాక్షసులోకం ఉంది. రాక్షసులే తమ కార్యక్రమాలన్నీ విస్తరిస్తున్నారు కాబట్టి రాక్షసులకు మనం ఏదైతే మనము జ్ఞానాన్ని చెప్తామో వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పట్లేదు. నిదానంగా మనం ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు చట్టబద్ధత కలుగుతుందో అప్పుడు నేను బయటికి విడుదల చేయడం జరుగుతుంది. అది ఓకే మరి.